ఏకవస్తు మార్గము ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఏ రీమ్ ఆఫ్ ప్రింటింగ్ పేపర్ కాస్ట్ 1175 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 340 షీట్స్ ఆఫ్ ది సేమ్ టైప్? ఒక రీము ప్రింటింగ్ పేపర్ ధర 1175 రూపాయలైనా అదే రకపు 340 టాబుల ధర ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ మనం ఒక రీము ఈజ్ ఈక్వల్ టు 500 టావులు అంటే 500 షీట్స్. 500 షీట్స్ ఎంత? 1175 రూపీస్ అయితే 340 టాబుల ధర ఎంత? ఏమవుతుంది ఇప్పుడు? 340 ఇంటూ 1175 డివైడెడ్ బై 500. చూడండి 0 0 క్యాన్సిల్, 5 టేబుల్, 5 2 జార్, 5 3 జార్, 5 5 జార్, మళ్ళీ 5 టేబుల్, 5 4 జార్, 5 7 జార్, 2 టేబుల్, అంటే 17 ఇంటూ 47 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 799 రూపీస్. ఓకే, 799 రూపీస్. ఏకవస్తు మార్గ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. 48 మంది పనివారు ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అదే పనిని 16 మంది పనివారు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? షార్ట్ కట్ మెథడ్ ఏంటి? M1 D1 ఈజ్ ఈక్వల్ M2 D2. M1 48, D1 12, M2 16 అయితే D2 ఎంత? చూడండి ఇక్కడ 48 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ D2. ఓకే, D2 ఈ 16 ఎటు తీసుకొచ్చేస్తే 48 ఇంటూ 12 డివైడెడ్ బై 16 ఈజ్ ఈక్వల్ టు D2. 4 టేబుల్, 4 4 జార్, 4 3 జార్, ఇక్కడ 4 1 ఈజ్ 4 2 జార్. సో D2 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 3. సో 36 డేస్. సో ఆన్సర్ ఈజ్ 36 డేస్. ఏకవస్తు మార్గము ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి 18 వర్కర్స్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 13 days? 18 మంది ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేయడానికి పనివారి సంఖ్య ఎంత? చూడండి దీనికి మనకి షార్ట్ కట్ M1 D1 ఈజ్ ఈక్వల్ M2 D2. M1 తెలుసు, D1 తెలుసు, M2 మనకు తెలీదు, D2. ఓకే, దీంట్లో మనం ఇవి పెట్టుకుంటే 18 M1 అంటే D1 అంటే 10 ఈజ్ ఈక్వల్ M2 మనం కనుక్కోవాలి. D2 అంటే 30. ఈ 30 ఇటు తీసుకెళ్ళిపోతే చూడండి 18 ఇంటూ 10 డివైడెడ్ బై 30 ఈజ్ ఈక్వల్ M2. 6 అంటే M2 ఈజ్ ఈక్వల్ 6. ఎంతమంది మనుషులు కావాలి? పనివారు 6 మెంబర్స్. సో ఆన్సర్ ఈజ్ 6. ఏకవస్తు మార్గము ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి. ఒక హాస్టల్లో 150 మంది విద్యార్థులకు 80 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. అయినా అవే ఆహార పదార్థాలు 200 మంది విద్యార్థులకు ఎన్ని రోజులకు సరిపోతాయి? చూడండి ఈ ఫార్ములా M1 D1 ఈజ్ ఈక్వల్ M2 D2. M1 తెలుసు, D1 తెలుసు, M2 తెలుసు, D2 మనం కనుక్కోవాలి. చూడండి ఇక్కడ 150 ఇంటూ 80 ఈజ్ ఈక్వల్ 200 ఇంటూ D2. ఓకే, 200 తీసుకొచ్చేస్తే 150 ఇంటూ 80 డివైడెడ్ బై 200 ఈజ్ ఈక్వల్ D2. 2 zeros క్యాన్సిల్, 2 టేబుల్ దీంట్లో 4 టైమ్స్, 15 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ D2. D2 ఈజ్ ఈక్వల్ 16 డేస్. 60 రోజులకు సరిపడతాయి. ఆన్సర్ ఈజ్ 16 డేస్. ఏకవస్తు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. 60 మంది పనివారు రోజుకు 36 గంటల చొప్పున పనిచేస్తూ ఒక పొలాన్ని 64 రోజులలో కోత కోయగలరు. రోజుకు 32 గంటల చొప్పున పనిచేస్తూ 72 మంది పనివారు ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? చూడండి ఫార్ములా M1 D1 T1 ఈజ్ ఈక్వల్ M2 D2 T2. ఓకే, అయితే ఇక్కడ మనకి అన్నీ ఇచ్చేసాడు కాబట్టి దీంట్లో పెట్టేస్తే M1 అంటే 60, D1 64, T1 36 ఈజ్ ఈక్వల్ టు M2 72 ఇంటూ D2నే మనం కనుక్కోవాల్సి ఇంటూ T1 అంటే 32. ఇవన్నీ తీసుకొచ్చేస్తే చూడండి 60 ఇంటూ 64 ఇంటూ 36 డివైడెడ్ బై 72 ఇంటూ 32 దట్ ఈజ్ ఈక్వల్ టు D2. 32 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ పోద్ది, ఇక్కడ ఇది 2 టైమ్స్ 2 క్యాన్సిల్ చేసుకుంటే D2 ఈజ్ ఈక్వల్ టు 60 డేస్. సో ఆన్సర్ ఈజ్ 60 రోజులు.